ఈరోజు ఏం పని చేయాలో డిసైడ్ చేద్దాంరా. ఎందుకంటే ఆ. మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదురా. అవునరా. మన పరువు పోతుందిరా. అరే ఊర్లో మనకి ఎవ్వరు ఇజ్జత్ ఇవ్వట్లేదురా. ఏదో పని చేసుకోవాలి. ఆహా ఊర్లో మన మొక్కలు పని ఎవరిస్తారా? ఒరే మావా మావా, ఆ? ఒరేయ్ మనకు రోజు పని లేదు అనుకున్నామా? ఈ రోజు పని దొరికిందిరా బాబు. రేయ్, నాడిక లాగెత్తుందిరా బాబోయ్. ఒరే అల్లుడు, కుండను కొట్టేస్తున్నాం రా. కొట్టువా కొడుతున్నా కొట్టు కొడుతున్నా కొట్టువా కొడుతున్నా. ఒరేయ్, కొట్రా. ఆ, వద్దురా, ఏమైందిరా? అల్లుడు ఫీల్ అవుతాడు. చెత్తనా కొట్టేస్తున్నా కొట్టు కొట్టేస్తున్నా కొట్టు కొట్టేస్తున్నా కొట్టేస్తున్నా కొట్టు కొట్టేస్తున్నా. కొట్టాడు కానీ కొట్టరా. కొట్టు ఎమ్మెల్యే కొడుతున్నా కొట్టే కొడుతున్నా కొట్టేస్తే కొట్టేస్తున్నా కొట్టు కొట్టేస్తున్నా కొట్టు కొట్టేస్తున్నా. కొట్టేస్తే కొట్టేటట్లేరు అప్పటి నుంచి చూస్తా మీరు కొడతారా కొట్టరా కొడతారా కొట్టరా అని. మిమ్మల్ని చూస్తే తాయి మొత్తం తీపోయింది. మీతో కాదు కానీ ఇట్టి నేను కొడతా. కొడితే ఫుల్ బాటిల్ అయినంత కిక్ ఉండాలి. ఇప్పుడు చూడు అది అది కొడితే ఇట్లా కొట్టాలి. నువ్వేమరా ఎరా రోజు కొండ బగల కొడుతుంది నువ్వా? నేను కాదు. ఎన్నాళ్ళ నుంచో కాపు కాస్తున్నారా? ఈ రోజు దొరికా బుద్ధుడు ఎవరైనా ఇంకోసారి ఇలాంటి పని చేస్తారా? చేయడు. అంటే వేరేలా చేస్తావా? అయ్యా మహాప్రభు, నీ కళ అర్థమైందా? ఈ ఊర్లోనే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నీ కని చూపు మేర ఇంకోసారి కనిపిస్తే తను ఈ మందు మీద ఉంటే చెప్తున్నా. జరు నేనేదో కోటర్ మందు తాగి ప్రశాంతం పడుకున్నావు అంటే ఆడెవడో టెన్షన్ పడితే నాకెందుకు టెన్షన్? కోటర్ మందు దిగింది, చెంప దెబ్బ మిగిలేదు. నీ జీవితం ఇంకోసారి ఎవరు జోలికెళ్ళదు, వార్త కాదు. అలారా దారికి. కరుపు కావాలంటే రంగేసుకుంటా. నన్ను పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకునేది నువ్వేంట్రా? పోనీ నన్ను చేసుకోరాదే. నీ ఏట ఎక్కడ నా ఏట ఎక్కడ నిన్ను పెళ్లి చేసుకోవడానికి? నీ సంగతి తర్వాత చెప్తా కానీ చాలే. మా మళ్ళీ సంగతి చూస్తా. లేకపోతే కరుపు ఎప్పుడో ఆరిపోయి ఏంటోరా. పోనీరా రాంబాబు, వచ్చే మనోడే కూర్చో. తీసుకోరా నీకు. అమ్మా అరే మిర్చి చెప్పినావా? బజ్జే రాను పరిస్థితి చాలా ఘోరమైపోయిందిరా. ఏదేమైనా సరే మనం ఏదో పని చేయాలరా. ఏ పని చేయాలో మీరే చెప్పండి. కంపెనీ పెడతాం రా. ఆ రథాలు పెట్టింది అలాంటి కంపెనీయా? నేను చెప్పా ఆ కంపెనీ కాదు. మూసుకోనరా, ఏదైనా వ్యాపారం చేద్దాం. ఏం వ్యాపారం? బట్టల వ్యాపారం. ఆ మధుబాబు గారు చేసేది అదే పని. ఆహా పోనీ పని చేద్దాంరా. పల్లాపురం. ఆ బుజ్జిబాబు గారు చేసేదేనరా పని వ్యాపారం కాదు. పోనీ పాలాపురం. అది అందరు చేస్తున్నారు. మరి అందరు అన్ని పనులు చేస్తే మనం ఏం చేయాలరా? చిని అబ్బా, ఈ రోజు కూడా చర్చలు విప్లవం. ముందు మన పని కానిద్దాం, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే అయితే Cheers కొడదాం. cheers. ఎవరంటే మా ఊరే. గొప్పరా. గోపాల తొక్క. అదే అంటారు. అలా అంటావు. తాగేటప్పుడు కూడా ఏ పని చేయాలా అంతగా ఆలోచిస్తుంటే నీకు తెలరా? ఆ? వాళ్ళు రోజు ఇంతే ఆ. వస్తారా, ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తారు. ఈ రోజుకి చర్చి చెప్పలు అని
ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారా? నేను చెప్పడం కాదురా, నువ్వే చూడు. రే నాయే నన్ను అడుక్కు తినే పరిస్థితి వస్తుందన్నాడు రా. మరి మా ముసల్ది ఎద్దులా ఉన్నావు, తినడానికి తప్ప దేనికి పనికిరావు, భూమికి బరువు దండగందిరా. నా పరిస్థితి మరీ దారుణంగా ఉందలుడు. నే డబ్బు సంపాదిస్తే గాని పిల్ల నీరట 40 దాటిపోయా. ఏం చేయలేదు తోచట్టేదలుడు. ఛీ నీ యవ్వ ఆపండ హే. మనసు బాగోలేక ఇక్కడికి వస్తే మీ ఎదవ సొల్లు. ఈ సంవత్సరం దసరా సందర్భంగా గ్రామ పంచాయతీ వారు నిర్వహిస్తున్న ఈ కొబ్బరికాయల పోటీలో పక్కూరు నుండి గంగులు మనవ నుండి మన మళ్ళీ బరిలోకి దిగబోతున్నారు. ఆటలో మొత్తం 5 రౌండ్లు ఉంటాయి. ఆటలో నెగ్గిన వారికి గ్రామ పంచాయతీ వారు 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తారు. అంతేకాకుండా విలువైన కానుకలు సమర్పించుకుంటారు. మొదటి రౌండ్ లో మనం మళ్ళీ గెలిచాడు. గొడుగు ఎందుకు పట్టలేదురా? పైన ఎండ ఎక్కువ లేదు కదండి అయ్యా. మందు చేదుగా ఉందని తాగటం మానేస్తావా? ఇంట్లో కూడుండారని తినటం మానేస్తావా? మనం బతికినా చచ్చినా నెత్తి మీద గొడుగు ఉండాల్సిందే. పట్టే. అలాగేనండి అయ్యా. ఏ రాఘవయ్య, అయ్యా ఇలారా. దండాలయ్యా. ఆ వడ్డీ డబ్బులు ఇవి. పిల్లకి సుస్థి చేస్తే ధాన్య డబ్బులు ఖర్చు అయిపోయినాయి అయ్యా. డబ్బుల సంగతి సరే, పిల్లకి ఎలా ఉంది? పిల్లకి ఇప్పుడు బాగానే ఉందయ్యా. వడ్డీ డబ్బులు తర్వాత ఇద్దు గానీ ముందు ఆ బియ్యం తాలూకు డబ్బులు ఇచ్చేవయ్యా. నాయుడు గారికి ఇవ్వాలి. అలాగేనయ్యా. ఆ, సుబ్బారావు కొంచెం ఆగు. నీ కొడుకుని బాగా మేపి ఊర్లో పిల్లల్ని కొట్టమంటున్నావా? ఏమైందమ్మా? ఏమైందా? నీ కొడుకు నా కొడుకుని చితక్ కొట్టాడు. నీ మొహం చూసి ఊరుకుంటున్నా. ఊర్లో పిల్లల్ని కొట్టడం బాగా అలవాటైపోయింది. ఒకసారి జైల్లో పెడితే గాని బుద్ధి రాదు. ఏమనుకోద్దమ్మా, ఈ ఒక్కసారి వదిలేయి. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటా కదా. ఇలా ఎన్నిసార్లు చెప్తావయ్యా? ఈసారి ఊరుకునేది లేదు. నా మొహం చూసి ఊరుకోమని చెబుతున్నా కదా. ముందు మా ఎదవ నానాలి. చచ్చినోడు నా కొడుకుని చెడగొట్టాడు. ఊళ్ళో పనికిరాని ఎదవ. ఏంటి రాఘవయ్య ఇలాంటి కొడుకు పుట్టాడు? ఊళ్ళో అందరి చేత మాటలు పడేట్టు చేస్తున్నాడు. ఊరుకొండయ్య గారు, ఏదో చిన్నపిల్లగాడు తెలియక చేసి ఉంటాడు. తెలియక చేశాడో ఒళ్ళు బలి చేశాడో చెప్తాను ఆ సంగతి. తీరిగ్గా కూర్చొని అంట్లు తోముకుంటున్నావా? చెప్తారా నీ సంగతి? ఎందుకు కొట్టు? ఆగనా ఆగనా ఆగనా. మళ్ళీ ఏరా మన మందుకు డబ్బులు ఎట్లరా? రాత్రి ప్రధానమంత్రితో మాట్లాడాను రా. మనం ప్రెసిడెంట్ అవడమే ఆలస్యం. ఇక అన్ని లోకల్ ఫ్లైట్సే. ఎలా రా? పంచాయతీలో డబ్బులు బాగున్నాడా? ఉన్నాడు. 12 డబ్బులు 10,000. రే పంచాయతీగా డబ్బులు ఇస్తాడు, నేను చెప్పినట్టు చేయండి రా. సరేరా. సరేనా? సరే సరే. సరేరా. సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చెప్పే సోది. పట్ట పగలి కలలొస్తాయని చెప్తాను, ఆ కలలు నిజం కావాలని చెప్తాను. నీ సోది తాగలాడా? అసలు విషయం చెప్పు. ఆగరా, వాడు రానీరా, అసలు సోది మొదలెడతాను. ముసల్ది ఉన్నాడు రామన ఊరికొక తెల్లని సూర్యుడు, అన్ని దానాలు చేసే అందగాడు. మా మల్లిగాడే. ఊరుకో.
6 అడుగుల అందగాడు. ఆ వెలుగు ఇక్కడే ఉన్నట్టుగా ఉందిరో. వీడేరా వెలుగు, వీడేరా అందగాడు, వీడేరా దానకర్ణుడు. చూడు అందగాడు అంటే ఓకే, చందమామ అంటే ఓకే, దానకండు అంటే మాత్రం అస్సలు ఒప్పుకోము. ఏరా? పంచాయతీ రా వందా ఈ మాత్రం వందకే పంచాయతీ రా మరొక వందా వీరా సూరా మీకు అన్ని మంచి రోజులే. ఈ దెబ్బతో మీరు ప్రెసిడెంట్ అయ్యేది ఖాయం. 50 ఎవరా లేదయ్యా. ఆ జేబులో చూడు. ఇదిగోనండి అయ్యా, ఈ తాయెత్తు మొలతాడి కట్టుకోవాలి. అంతవరకు ఎవరిని చూడకుండా తిన్నగా వెళ్ళిపోండి. ప్రెసిడెంట్ కట్టుకోండి, తొందరగా ప్రెసిడెంట్ అయిపోతారు. అరే నువ్వు సూపర్ ఐడియా ఇచ్చావురా. ఆ పంచాయతీ అన్ని అబ్బాయి చేసి డబ్బులంతా గుంజేసావురా. నువ్వు సూపర్ సూపర్. చేతిలో ఎర్రి పప్పు అయిపోయినాడు రాయ్. సూపర్ మామా. ఒరే మల్లిగా, ఇదంతా నీ స్కెచ్చారా? నా వీక్నెస్ తోటి ఆడుకుంటారా? చూస్తానరా మీ సంగతి. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. ఏంట్రా అదే బీట్ మార్చ గొంతండిపోతుంది. ఒరేయ్ మల్లిగా, ఏమైందిరా నీకు? కింద నుంచి పిలిస్తే పలకట్లేదు. ఏట్రా పిలిస్తే పలకట్లేదు అల్లుడు? ఏమైందిరా వాడికి? నిన్న నుంచి ఏదో మైకల్లో ఉన్నట్టున్నాడు. అతను చూసుకుంటున్నాడు, చేతిలో ఉన్న చొక్కా చూసుకుంటున్నాడు. పోనీ ఉతుకుతారా అంటే వద్దంటున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. ఏమైందిరా నీకు? నిన్ను చూసిన అమ్మాయి అద్దంలో కనపడుతుందిరా. ఏంటి అద్దంలో కనపడుతుందా? అవునరా. ఏది? ఎవరు కనపడతలేరు అద్దంలా? నీ ముఖం నా ముఖం తప్ప ఎవరు కనపడతలేడా? రేయ్, ఈ చొక్కాను చూస్తుంటే మళ్ళీ అమ్మాయి తాకినట్టుందిరా. అబ్బా, అంత ఫాస్ట్ గా సాగిపోతున్నా నీ వ్యవహారం. ఒకసారి నిన్ను చూడు. కనిపించిందా? కనపడుతుందిరా. అలాగే జబ్బగాని చూడు. కనిపించిందా? కనపడుతుందిరా. కన్ఫర్మ్ రా, మా అల్లుడు గాడికి జ్వరం వచ్చింది. జ్వరమా? ఒళ్ళంతా బానే ఉంది కదరా, ఏం కాలట్లేదు. ఇంకేంటి? అరే, నువ్వేమో వీడికి ఒళ్ళు కాలట్లేదు అంటున్నావు, వీడేమో అమ్మాయి ముఖం అద్దంలో కనబడుతుంది కనబడుతుంది అంటున్నాడు. అసలు వీడికి ఏమైందిరా? ఎవరు ఎవరికైనా సరే లవ్ కటింగ్ ఇవ్వచ్చు. తమ్ముడు, అరే తమ్ముడు, ఈ తికమక తెగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే, నన్ను అడగర చెబుతా డౌట్ ఉంటే, నువ్వు బెదరవు కదా నా మాటింటే. అమ్మడు అమ్మడు నువ్వు మరి ఏం చెప్పావన్నా? ఏరాళ్ళడు నిజమేనా? ఏమమ్మా, ఆ అమ్మాయిని చూడాలనిపిస్తుంది. ఇప్పుడా? ఇప్పుడే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నానుంటాడు, చూస్తే చంపేస్తాడు రా. రేయ్, మీరు నాతో వస్తారా? రారా. రాక చస్తావా? సరే నడు, ఏం జరుగుతా జరుగుతుంది. ఏమైందిరా వాడికి? నీకేమైనా చెప్పాడా? 20 ఏళ్ల వాడు 40 ఏళ్ల వాడితో తిరుగుతున్నాడే, అదేరా నా భయం. మావా నువ్వు మరీను. రేయ్, వాడేం తినలేదురా. తర్వాత తింటాలే. నువ్వు తినే మామా. తిన్నట్టు. సరే సరే, తొందరగా రండి, నాకు ఆకలిస్తుంది.